హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2026 ఎగ్జామినేషన్ ప్రొవిజనల్ ఆన్సర్ కీని ఎన్టీఏ అఫీషియల్ వెబ్సైట్ లో రిలీజ్ చేశారు. అయితే ఈ ఆన్సర్ కీలో ఉన్నటువంటి ఆన్సర్స్ స్టూడెంట్ ఎగ్జామినేషన్ హాల్లో ఓఎంఆర్ షీట్ మీద బబ్లింగ్ రూపంలో మీరు ఆన్సర్ చేశారు. ఆ కంప్లీట్ ఓఎంఆర్ షీట్ ని స్కాన్ చేసి ఎన్టీఏ అఫీషియల్ వెబ్సైట్ లో మీకు అప్లోడ్ చేస్తారు. మీ లాగిన్ క్రెడెన్షియల్స్ తో మీరు లాగిన్ అయ్యి ఆన్సర్ చేసినటువంటి స్కాన్డ్ ఓఎంఆర్ షీట్ ని డౌన్లోడ్ చేసుకొని ఎన్టీఏ వాళ్ళు ఇచ్చినటువంటి అఫీషియల్ ఆన్సర్ కీతో ప్రొవిజనల్ ఆన్సర్ కీతో చెక్ చేసుకొని మీ యొక్క స్కోర్ ని క్యాలిక్యులేట్ చేసుకునే అవకాశం ఉంది. అంతేకాదు, మీరు ఆన్సర్ కీని చెక్ చేసేటప్పుడు ఎక్కడైనా సరే ఒకవేళ ప్రొవిజనల్ ఆన్సర్ కీలో మిస్టేక్ ఉంది అని కానీ మీరు భావిస్తే మీరు ఛాలెంజ్ చేసే అవకాశం కూడా ఉంది. దీనికి సంబంధించి కూడా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ నోటిఫికేషన్ లో రిలీజ్ చేస్తారు. అంటే ఎలా ఛాలెంజ్ చేయాలి, ఛాలెంజ్ చేస్తే ఎంత అమౌంట్ పే చేయాలి, ఈచ్ క్వశ్చన్ కి ఇదంతా కూడా దీనికి సంబంధించినటువంటి స్కెడ్యూల్ కూడా మీకు నెక్స్ట్ నోటిఫికేషన్ లోనే మీకు అవైలబుల్ గా ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి ఎన్టీఏ అఫీషియల్ వెబ్సైట్ లో రిలీజ్ అయినటువంటి ఆన్సర్ కీస్ ని మీరు డౌన్లోడ్ చేసుకుని ఓఎంఆర్ షీట్ అప్లోడ్ చేసిన వెంటనే దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకుని రెండూ చెక్ చేసుకోండి. అయితే మీరు ఆన్సర్స్ ని చెక్ చేసుకొని మార్క్స్ ని కౌంట్ చేసుకునేటప్పుడు గమనించాల్సింది, ఓఎంఆర్ షీట్ లో మీరు ఆన్సర్ చేసినటువంటి బబ్లింగ్ ప్రాపర్ గా చేశారా లేదా అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఒకవేళ బబ్లింగ్ గాని ప్రాపర్ గా చేయకపోతే ఆన్సర్ కరెక్ట్ అయినప్పటికీ కూడా మీరు హాఫ్ బబుల్ చేసినా లేకపోతే జస్ట్ డాట్స్ పెట్టినా అవి కరెక్ట్ అవ్వవు. కాబట్టి మీరు ప్రాపర్ బబ్లింగ్ ఉన్నటువంటి క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ ని ఈ ఆన్సర్ కీతో చెక్ చేసుకొని కౌంట్ చేసుకోండి. మీకు ఒకవేళ ఏదైనా ఆన్సర్ కానీ వీళ్ళిచ్చినటువంటిది తప్పు అని భావిస్తే దానికి సంబంధించి మీరు చేయవలసినటువంటిది ఏంటంటే మీ యొక్క టీచర్స్ తో డిస్కస్ చేసి లేదా టెక్స్ట్ బుక్ లో దానికి సంబంధించిన ప్రూఫ్ కానీ మీకు లభిస్తే ఆ ప్రూఫ్ ని లేదా టీచర్స్ ఇచ్చినటువంటి సొల్యూషన్స్ ని మీరు ఒక పేపర్ మీద నోట్ చేసి దాన్ని స్కాన్ చేసి పీడిఎఫ్ రూపంలో మీరు ఛాలెంజ్ కి అప్లై చేయాల్సి ఉంటుంది. ఒకే క్వశ్చన్ కి సంబంధించినటువంటి ఆన్సర్ కి ఎక్కువ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కానీ ఛాలెంజ్ చేస్తే దాని యొక్క ఆన్సర్ ని వాళ్ళు చెక్ చేసి కరెక్ట్ చేసే అవకాశాలు కూడా ఉండొచ్చు. ఒకవేళ గానీ మీరు ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ గానీ అక్కడ జస్టిఫై అయితే, అంటే కరెక్ట్ గా భావిస్తే వాళ్ళు. ఇక్కడ మొదటగా మీకు 11th కోడ్ ఆన్సర్ కి ఇచ్చారు. సో ఎవరైతే 11th కోడ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఆన్సర్ కీని ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఈ వీడియోలో కనిపించేటువంటి యొక్క ఆన్సర్ కీని కాకుండా ఎన్టీఏ అఫీషియల్ వెబ్సైట్ లో కనిపించేటువంటి అక్కడ డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఆన్సర్ కీతో మాత్రమే చెక్ చేసుకోండి అని నా రిక్వెస్ట్. ఎందుకంటే స్క్రోల్ చేసినప్పుడు పొరపాటున మీరు వేరే కోడ్ వాళ్ళు ఇంకొక కోడ్ లో చెక్ చేసుకొని నాది తప్పు అని భావించి అనవసరంగా స్ట్రగుల్ అవ్వద్దని నా రిక్వెస్ట్. అర్థమైంది కదా? సో జాగ్రత్తగా మీ యొక్క స్కోర్స్ ని క్యాలిక్యులేట్ చేసుకోండి. మీరు బబ్లింగ్ చేసిన విధానాన్ని బట్టి మాత్రమే కంప్లీట్ గా బబుల్ చేస్తేనే సర్కిల్ ని అప్పుడు మీరు ఆన్సర్ కరెక్ట్ అయినప్పటికీ కూడా దాని యొక్క మార్క్స్ ని కౌంట్ చేసుకోండి. అర్థమైంది కదా? చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే అక్కడ బబ్లింగ్ ని ప్రాపర్ గా చెక్ చేసుకోకుండా, అంటే మీరు అక్కడ ఆన్సర్ చేసింది జస్ట్ డాట్ పెట్టినా కూడా కరెక్ట్ అని భావిస్తూ ఉంటారు. వాటన్నిటిని కూడా కౌంట్ చేసుకొని ఫైనల్ స్కోర్ వచ్చినప్పుడు, రిజల్ట్ వచ్చినప్పుడు మేము ఓఎంఆర్ షీట్ ని చెక్ చేసుకున్నప్పుడు మాకు చాలా హైయెస్ట్ స్కోర్ వచ్చింది, కానీ తర్వాత 100 మార్కులు లేదా 150 మార్కులు తగ్గినాయి అని బాధపడుతూ ఉంటారు. అలాంటివి రాకూడదు అంటే ఓఎంఆర్ షీట్ లో మీరు ఆన్సర్ చేసిన బబుల్స్ జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే నీట్ ఎగ్జామినేషన్ కు సంబంధించి ఎవరి ఇయర్ కూడా చాలా మంది స్టూడెంట్స్ స్ట్రగుల్ అవుతూ ఉన్నారు ఈ యొక్క రిజల్ట్స్ లో కానీ లేదా స్కోర్స్ లో కానీ. అయితే మీరు చేయవలసినటువంటి పని ఏంటంటే ఒకసారి ఎన్టీఏ అఫీషియల్ వెబ్సైట్ లో ఓఎంఆర్ షీట్ స్కాన్డ్ కాపీ మీకు అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ రూపంలో మనకు తెలియజేస్తారు. కాబట్టి ఇమ్మీడియట్ గా మీరు లాగిన్ అయ్యి ఫస్ట్ మీరు అక్కడ కనిపించేటువంటి రెస్పాన్స్ షీట్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ డౌన్లోడ్ ఆప్షన్ మీకు రావటం లేదనుకోండి, స్క్రీన్ షాట్స్ అయినా తీసుకొని వాటిని సేవ్ చేసుకొని పెట్టుకోండి, లేదా ఫొటోస్ అయినా తీసుకొని వాటిని సేవ్ చేసి పెట్టుకోండి. ఒకవేళ మీకు తర్వాత ఫ్యూచర్ లో ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వల్ల మీ యొక్క స్కోర్స్ చేంజ్ అయినా కూడా ఎన్టీఏ వాళ్ళకి మీరు రిక్వెస్ట్ చేసుకోవాలి అంటే ఆ స్క్రీన్ షాట్స్ లేదా ఫొటోస్ మీకు ప్రూఫ్ గా ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ అఫీషియల్ వెబ్సైట్ లో మీరు ఎలా చెక్ చేసుకోవాలి అనేది కూడా ఒకసారి చూపిస్తాను. ఇది ఎన్టీఏ అఫీషియల్ వెబ్సైట్ నీట్ కి సంబంధించి. జస్ట్ గూగుల్ బార్ లో నీట్ 2026 అని టైప్ చేసి ఎంటర్ చేసినా కూడా మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ప్రొవిజనల్ ఆన్సర్ కీకి సంబంధించిన నోటిఫికేషన్, దీని క్రిందనే మనకి పీడిఎఫ్ రూపంలో ఆన్సర్ కీ కూడా ఇచ్చారు. మీకు ఈ ఆన్సర్ కీ డిస్ప్లే అవుతుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకుని జాగ్రత్తగా మీ కోడ్ ఏంటి అనేది చెక్ చేసుకుని దాని ప్రకారం చెక్ చేసుకోండి. అర్థమైంది కదా? మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితేనే నేను మీకు హెల్ప్ చేయగలుగుతాను. గ్రూప్ లింక్ మీకు వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో అలాగే కమెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేస్తూ ఉన్నాను.
అంతేకాదు మీలో ఎవరికైనా ఈ ఆన్లైన్ కౌన్సిలింగ్ ప్రాసెస్ కు సంబంధించి పెయిడ్ సర్వీసెస్ కావాలి అంటే 6303235115 లో మీరు నన్ను అప్రోచ్ అవ్వండి. టోటల్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ని మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. మీకు మంచి స్కోర్ వచ్చినా కూడా అంటే అవగాహన లేకపోతే మీకు మంచి కాలేజెస్ లో సీట్ వచ్చే అవకాశం కోల్పోవచ్చు, లేదా అసలు సీట్ వచ్చే అవకాశాన్ని కోల్పోవచ్చు. అంటే రూల్స్ అవి మనకు అర్థం కాకపోతే. కాబట్టి మీకు అవేర్నెస్ కానీ లేకపోతే దయచేసి మీరు పెయిడ్ సర్వీసెస్ కావాలి అనుకున్నట్లయితే ఈ నెంబర్ కి నన్ను అప్రోచ్ అవ్వండి 6303235115 కి. ఒకవేళ మేమే కౌన్సిలింగ్ చేసుకుంటాము, మాకు జస్ట్ ఓరల్ గైడెన్స్ ఉంటే చాలు అనుకున్నటువంటి వాళ్ళు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితే మీరు చక్కగా అక్కడ ఏ డౌట్ వచ్చినా ఇన్స్టెంట్ గా తెలుసుకొని మీ ప్రాసెస్ ని మీరే సొంతగా చేసుకునే అవకాశం లభిస్తుంది. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.